హలో అండి, స్వీట్ హోమ్లో మన రుచులకు స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు నేను మీ అందరి ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవేంటి అనుకుంటున్నారా? ఇవి గారెలండి. మామూలు గారెలు కాదు. మామూలు గారెలు అంటే అందరం చేసుకుంటూనే ఉంటాము, కానీ ఇవి స్పెషల్గా జొన్నలతో చేసిన గారెలు అన్నమాట. జొన్నలతో అంటే ఏంటి, జొన్నలతో గారెలు కూడా చేసుకుంటామా? మామూలుగా జొన్న రొట్టె మాత్రమే చేసుకుంటాం కదా, అలా కాకుండా జొన్నలతో గారెలు, ఇంకా సేమ్ అదే పిండితో ఇట్లా పునుగులు కూడా వేసానండి. ఒక్కటే రకం పిండితో ఇలా రెండు రకాలుగా వేసుకోవచ్చు అనమాట. ఎంత చక్కగా స్పాంజీగా మెత్తగా వచ్చాయో చూసారు కదా. మరి ఈ ప్రాసెస్ ఎలా అనేది ఇప్పుడు చూసేద్దాం. ఇవి మామూలు జొన్నలేనండి. ఈ జొన్నల్ని చక్కగా శుభ్రంగా చెరిగి రెడీగా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న జొన్నలకి, ఒక కప్పు జొన్నలకి నేను 2 కప్పుల మినపప్పు తీసుకున్నాను అనమాట. ఈ 2 జొన్నలు మినపప్పు రెండు కూడా విడివిడిగా చక్కగా కడిగేసుకుని మళ్ళీ మంచినీళ్ళు పోసుకుని మూత పెట్టుకుని ఉంచుకోవాలండి. 1 కప్పు జొన్నలైతే 2 కప్పులు మినపప్పు అనమాట. ఇక్కడ జొన్నలు చూసారా, చెరిగేసి ఒకసారి మనము దాంట్లో ఉన్న మురికి నీళ్ళలాగా వస్తాయి కదా, దాంట్లో ఉన్న కలర్ కానీ డస్ట్ కానీ ఏమన్నా ఉంటే అవన్నీ పోతాయి అన్నమాట. మంచిగా కడిగేసి మళ్ళీ వాటర్ పోసుకొని మూత పెట్టి ఉంచుకున్నానండి. మనకి జొన్నలు వచ్చేసి మినిమం 6 గంటలు నానాలండి. 5 నుంచి 6 గంటలు అయితే తప్పనిసరిగా నానాలన్నమాట. నానిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి గట్టిగా నేను పిసికేసి ఆ నీళ్ళని మనం పారబోసేసుకోవాలి. ఇట్లా జొన్నలు కడిగి పెట్టుకున్న తర్వాత అదేవిధంగా మినపప్పును కూడా నేను నానిన తర్వాత కడిగి పెట్టుకుంటున్నానండి. కడిగి పెట్టుకుని ఇక్కడ చూసారా, నేను గ్రైండర్లో వేస్తున్నాను. కొంచెం మిక్సీలో వేస్తే అయితే మనకి గట్టిగా ఉంటాయి, కాబట్టి నేను ఇక్కడ గ్రైండర్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ జొన్నలు వేసుకోవాలండి. 2 విడివిడిగా వేసుకోవాలి. అయితే ఈ జొన్నలు కొంచెం మనం ముందు వాటర్ కనుక వేయకపోతే అలా టైట్గా పట్టేస్తూ ఉంటుంది గ్రైండరు. లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ జొన్నలను అయితే రుబ్బుకోవాలి. జొన్నలు ఒక 50% నలిగిన తర్వాత మాత్రమే మనము మినపప్పుని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ చూసారా, జొన్నలు బాగానే నాకు నలిగిపోయినాయి, కాబట్టి ఇప్పుడు నేను మినపప్పుని వేసేసుకుంటాను. మినపప్పు వేసేసుకుంటున్నానండి. 2 ఒకసారి వేస్తే కనుక మినపప్పు ఫాస్ట్గా నలిగిపోతుంది. జొన్నలు కొంచెం లేట్ అవుతాయి కనుక మనకి పలుకుగా ఉండే అవకాశం ఉంది కనుక మనము ముందు జొన్నల్నే రుబ్బుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా నేను రుబ్బుకునేటప్పుడు వేసేసుకుంటున్నానండి. కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కొంచెం మనం మెత్తగా రుబ్బుకోవాలి. నాకైతే మెత్తగా నలిగిపోయిందండి పిండి. ఇంకా దీన్ని తీసేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసారు కదా, మామూలుగా మనం గారెలకు ఎలా అయితే రుబ్బుకుంటామో అదే విధంగా రుబ్బుకోవాలి. మరీ ఎక్కువగా పలుచగా అయితే కూడా మనం వేయడానికి రాదనమాట. ఇక్కడ మెయిన్ జొన్నలు అనేవి 6 గంటలు ఖచ్చితంగా నానాలండి, లేకపోతే మనకి గట్టిగా అయిపోతాయి అన్నమాట గారెలు. ఇలా నేను రుబ్బుకుని పెట్టేసుకున్నాను కదా, ఇప్పుడు బౌల్లోకి తీసేసుకున్నాను. జీలకర్రను అయితే యాడ్ చేసుకుంటున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా కొంచెం తరిగిన కొత్తిమీరను కలుపుకున్నాను. పచ్చిమిరపకాయలు, ఇంకా నేను ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా తరిగి కలుపుకుంటున్నాను. మీరు కారంగా కావాలి అనుకుంటే ఆ పచ్చిమిరపకాయలని మనం గ్రైండర్లో కూడా వేసేసుకోవచ్చు. డైరెక్ట్గా మొత్తం పిండంతా కూడా పడుతుందన్నమాట. పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే మిర్చి వాళ్ళు తింటారు, నవ్వులుతారు అన్న భయం ఉన్నప్పుడు మనం అలా పచ్చిమిరపకాయలని డైరెక్ట్గా గ్రైండర్లో కూడా వేసేసుకుని రుబ్బేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసేసుకుని అయితే నేను కలిపి రెడీగా పెట్టుకున్నానండి. ఒక బాండీ తీసుకుని ఆయిల్ని వేడెక్కించుకుంటున్నాను. వేడెక్కిందా లేదా చూడటానికి కొంచెం పిండి వేసి చూశాను, చక్కగా వేడెక్కింది. అయితే ఇది నేను గారెల కోసమని ఒక చిన్న పాలిథిన్ షీట్ అయితే తీసుకున్నానండి. షీట్ పైన అయితే బాగా వస్తాయని. నూనె కాగింది కదా, ఇప్పుడు నేను మామూలుగా గారెలు వేసేసుకుంటున్నాను. ఇవి నూనె కాగిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. ఇంకా మనకి స్టవ్ ఫ్లేమ్ అనేది హైలో పెట్టేయకూడదు. హైలో పెడితే ఏమవుతుందంటే
మనకి కలర్ అయితే వచ్చేస్తాయి కానీ లోపలైతే ఉడకదు. కాబట్టి మీడియానికి కొంచెం హైకి మిడిల్లో పెట్టుకుంటే మనకి బాగా లోపలంతా ఉడికి పిండంతా బాగా నీట్గా వేగుతుంది. గారెలు అనేవి చక్కగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు చాలామంది డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా బియ్యము అనేవి చాలా తగ్గించేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా బియ్యం అనేవి మనకి ఉపయోగించకుండానే జొన్నలతో మనం ఎన్ని ఐటమ్స్ అయినా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇదే పిండిని దోశలుగా కూడా చేసుకోవచ్చు. కొంచెం జారుగా కనుక మనం పిండి రుబ్బుకున్నట్లయితే దోశలు కూడా చాలా బాగా వచ్చేస్తాయి. ఇంకా ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా చాలామంది మేము రైస్ ఉన్న ఐటమ్ ఏమీ తినము అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలా ఫాస్టింగ్ ఉన్నప్పుడు రైస్ లేకుండా కూడా మనం మినప్పిండిలో జొన్నలు కూడా కలుపుకొని ఇలా చేసుకుంటే మనకి బియ్యం అనేది వాడకం అనేది ఉండదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఈ కొత్త రకం వంట. మామూలుగా మనం అందరము జొన్న రొట్టె చేసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు చూసారా మనకి చక్కగా వేగిపోయినాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే నేను వేయించేసానండి. చాలా బాగా వచ్చాయి, అసలు టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. నూనె కూడా నాకు ఎక్కువ పీల్చలేదండి. అప్పటికప్పుడే రుబ్బుకుని వేసేసుకున్నాను కదా. ఇంక ఇలా మిగిలిన పిండిని కూడా నేను గారెలుగా వేసేసుకున్నాను. నూనె అయితే అస్సలు లాగలేదండి. నేను ఎంత అయితే నూనె వేసానో ముక్కులో అంతే నూనె నాకు ఉన్నట్టు అనిపించింది. ఎక్కువ నూనె కూడా పీల్చలేదన్నమాట. అసలు జనరల్గా జొన్నల్లో మనకి జిగురు అనేది ఉండదు, కానీ మినపప్పులో కలిపేసరికి మనకి వడలు కానీ ఏవైనా ఐటము మనం ప్రిపేర్ చేయడానికి ఈజీగా వచ్చేస్తాయి. కాబట్టి అందరూ కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ అందరికీ నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసరికి స్లోగా మనకి సన్నని మంట మీద చక్కగా కాలుతున్నాయి అన్నమాట. ఇంకా సెకండ్ ప్రిపరేషన్ ఏంటి అంటే నేను పునుగులు వేసేస్తున్నానండి. మనకి గారెలు వేయడం రాని వాళ్ళు కానీ లేకపోతే చిన్నపిల్లలు చక్కగా చిన్న చిన్న పునుగులు ఇష్టపడతారు కనుక పునుగులు కూడా సేమ్ అదే పిండితోటి నేను ఇలా వేసేస్తున్నాను. మీకు చూపించడం కోసం అని చెప్పేసి ఒక వాయి నేను పునుగులను కూడా వేస్తున్నాను. చాలామంది గారెల కంటే పునుగులే ఇష్టపడతారు. మనకు పునుగులు కూడా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. చిన్న పునుగులు కనుక తొందరగా వేగిపోతాయి అన్నమాట. అయితే మనం ఇది వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటాయండి. ఇంకా మనం సాంబార్తో కానీ రసంతో కానీ ఇంకా ఏ చట్నీ అయినా కూడా దీనికి నంచుకోవడానికి చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇవి అసలు చట్నీ లేకపోయినా కూడా తినేసేయచ్చండి. మనం పచ్చిమిరపకాయలు ఇంకా నేను ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర అన్నీ యాడ్ చేశాను కదా, ఉత్తవి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలా సింపుల్ మెథడ్లో మనకి పునుగులు కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మెయిన్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జొన్నలు చాలా ఎక్కువసేపు నానాలి. 6 గంటలు అయితే ఖచ్చితంగా నానాలండి. 6 అవర్స్ అయితే మనకి ఖచ్చితంగా నానాలి. అంతకంటే ఎక్కువ 1 or 2 అవర్స్ ఉంచినా ఏమవ్వదు. కాకపోతే 6 అవర్స్ అయితే ఖచ్చితంగా నానాలి. అప్పుడే మనకి చాలా మెత్తగా అనేవి వస్తాయి ఏ ప్రిపరేషన్ చేసినా కూడా. ఇక్కడ ఇవన్నీ ముందు వేసినవి కదా వేగిపోయి నేను తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి. మీడియం ఫ్లేమ్లో కనుక మనం ఉంచినట్లయితే నెమ్మదిగా వేగుతాయండి. అంటే మనకి చక్కగా వేగిపోయాయి అన్నీ. చిన్న చిన్న పునుగులు మీరు అచ్చం బండి మీద పునుగుల్లానే ఉంటాయి, కానీ అవి బండి మీద పునుగులు ఒక్కొక్కసారి ఇడ్లీ పిండితో కూడా వేస్తూ ఉంటారు. ఇవి అంతకంటే టేస్టీగా వచ్చాయండి. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇలా గారెలు పునుగులు అయితే నేను జొన్నలతో రెడీ చేశానండి. డైరెక్ట్ జొన్నలతో. మీరు అందరూ కూడా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి, మీకు అందరికీ తప్పకుండా నచ్చుతాయి. మా పిల్లలైతే చాలా బాగుందని చెప్పారు, చక్కగా తిన్నారు. చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇట్లా పల్లీ చట్నీ అయితే చేసాము.
పల్లి చట్నీతో అయితే తిన్నామండి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా మెత్తగా కనిపిస్తున్నాయి కదా, కనిపించడం కాదు అసలు ముట్టుకుంటే స్పాంజీ లాగా ఉన్నాయి. ఒక గోల్డెన్ బ్రౌన్ చూడంగానే తినేయాలనిపిస్తుంది కదండి. మరి ఎందుకు ఆలస్యం, మీరందరూ కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి మీ అందరికీ ఎలా వచ్చాయో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇట్లా నేను తుంపి చూపిస్తున్నాను. చాలా మెత్తగా మృదువుగా కనిపిస్తున్నాయి చూడండి. చాలా చక్కగా వచ్చాయి, అసలు మెత్తగా వచ్చాయి. చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో. అసలు గట్టే పడలేదండి, గట్టి పడలేదు, ప్లస్ ఆయిల్ కూడా పీల్చలేదు. చాలా మెత్తగా వచ్చాయి. ఇంకా పునుగులు కూడా అంతే, చాలా మెత్తగా వచ్చాయి అన్నమాట. చక్కగా లోపల కూడా చాలా బాగా ఉడికింది. పిండి లాగా లేకుండా చక్కగా అంత బాగా ఉడికింది. ఎంత మెత్తగా స్మూత్గా వచ్చాయి చూసారు కదా, ఫ్లఫీగా వచ్చాయి. ఇప్పుడు వీటిని ఏ చట్నీతోనైనా తినచ్చు. సాంబార్లో కూడా చాలా బాగుంటాయి. మేమైతే ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాము. ఇదేనండి ఈరోజు ఎంతో ఈజీగా ఇంకా కొత్తగా తయారు చేసిన జొన్నలతో వడలన్నమాట. మన అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.